ప్రేక్షకులకు మిత్రులు ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈ సమ్మర్లో అందరికీ నచ్చేలా 3 రకాల రా మ్యాంగోతో 3 రకాల రెసిపీలు చూపించబోతున్నాను గైస్. అదే గైస్ పచ్చి మామిడికాయతో 3 రకాల రెసిపీస్. అవి ఏవేవంటే ఆంపన్న, అలాగే చిన్న ముక్కల మామిడికాయతో నిల్వ పచ్చడి. సంవత్సరం అంతా ఎలా చేస్తే మనకి ముక్క మెత్తబడకుండా, రంగు మారకుండా, ఎప్పటికీ సంవత్సరం అంతా తాజాగా ఫ్రెష్గా ఉండేలా ఎలా చేస్తే ఉంటుందో అది కూడా ఇలా చిన్న ముక్కల మామిడికాయ నిల్వ పచ్చడి. అలాగే కచ్చా మ్యాంగో పాప్ స్టిక్స్. అదే గైస్ మొత్తం అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే కచ్చా మ్యాంగో పుల్లైస్. ఈ 3 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చేసుకోండి, తినండి, ఆనందించండి గైస్. ఎంత రుచిగా ఉంటాయంటే అన్ని 3 చాలా బాగుంటాయి. అలాగే ఎవరైనా ఈజీగా ఇట్లా చిటికలో చేసుకునే విధంగా చూపించబోతున్నాను గైస్. ముందుగా మన సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయిన ఆంపన్నాను చూద్దాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక 2 ఇంచులు అల్లము, అలాగే 1 పచ్చిమిరపకాయ, ఇలా మీడియం సైజులో మామిడికాయ 1 తీసుకొని వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఇట్లా కుక్కర్లో వేసుకొని ఇవన్నీ మునిగేంతమైన నీళ్ళు పోసుకొని 4-5 విజిల్స్ రాయించుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఈ నీళ్ళను మనం వేడి చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఈ నీళ్ళని వంచేసుకోవాలి. ఇలా ఉంచుకొని ఈ మామిడికాయ బాగా చల్లారిన తర్వాత గొజ్జునంతా సపరేట్గా తీసేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అల్లము, పచ్చిమిరపకాయ, అలాగే ఈ మామిడికాయలోని గొజ్జునంతా సపరేట్గా చేసేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ గొజ్జును మొత్తం అంతా ఇవన్నీ వేసుకొని అలాగే కొన్ని నీళ్ళు కూడా వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఈ మిక్సీకి వేసుకున్న మామిడికాయ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూను మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే రుచికి తగ్గట్టుగా బ్లాక్ సాల్ట్ లేదా మామూలు సాల్ట్ వేసుకొని ఇలా మనము విస్కర్ కానీ ఇట్లా కవ్వం కానీ తీసుకొని దీన్ని బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. మీరు కొంచెం గట్టిగా తాగే పాటైతే కొన్ని నీళ్లు పోసుకోండి, ఎక్కువగా నీళ్ళగా తాగే పాటైతే ఎక్కువ నీళ్లు పోసుకోండి. అది మీ చాయిస్. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం షుగరు, ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే మనము సర్వ్ చేసుకోవడానికి గ్లాస్కి అప్లై చేసుకోవడానికి ఇది మనం చేసుకుంటున్నాము. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని, సర్వింగ్ గ్లాస్ తీసుకొని దీనికి పైన దీని మూతికి కొంచెం లెమన్ అప్లై చేయాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా. అలాగే లెమన్ అప్లై చేసిన తర్వాత ముందుగా మనము కలుపుకున్నవే రెడ్ చిల్లీ పౌడర్, షుగర్, సాల్ట్ అదంతా ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా దానికి అప్లై అయ్యేట్లుగా బాగా ఇలా పట్టేయాలి. ఇలా దీనికి చేసుకున్న తర్వాత ఈ గ్లాస్లోకి కొన్ని 2 లేదా 3 క్రష్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆంపన్నానంతా వేసుకొని కొంచెం మీకు కావాలంటే చిల్లుగా తాగాలంటే ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోండి. నేనైతే కుండలో నీళ్ళు పోసాను కాబట్టి ఆ నీళ్ళే బాగా చల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకోవడం లేదు. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. ఇలా ఈ గ్లాస్లోకి ఆంపన్న మొత్తం వేసేస్తే మన ఎంత రుచికరమైన ఆంపన్న రెడీ. ఇప్పుడు మనము రెండోది చిన్న ముక్కల మామిడికాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాం. దీనికి ఇలా బాగా మూతికి గట్టిగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. బాగా గట్టిగా ఉండాలి చూడండి గైస్ మామిడికాయలు అనేటివి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని బాగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్
కడుక్కున్న తర్వాత ఒకటి కాటన్ క్లాత్ కూడా తీసుకొని బాగా తుడుచుకొని ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేటివి ఉండకుండా బాగా తుడుచుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక 5 నిమిషాలు పెట్టేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము గ్లాస్ కొలతలతో ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చేయబోతున్నాం. ఇప్పుడు ఇట్లా ఒకటి పెద్ద డేక్షా తీసుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాను గైస్. మనకి కలుపుకోవడానికి కొలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయబోతున్నామంటే 6 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1 చొప్పున వేయబోతున్నాం. 6:1 రేషియోలో మనం చేయబోతున్నాం. 6 గ్లాసులకి 1 గ్లాసు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 3 గ్లాసు సాల్ట్ వేస్తున్నాం. నేను ఇలా 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను గైస్. ఇది ఎందుకంటే చాలా బాగుంటుంది. దీంతో చేయడం వల్ల మనకి కలర్కి కలర్ ఉంటుంది. సంవత్సరం అంతా ఏం పాడవ్వకుండా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా 1 గ్లాసు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను గైస్. 6 గ్లాసులకి 1 గ్లాసు, అలాగే 3 గ్లాసు సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు వాడుతున్నాను. మీకు కావాలంటే రాళ్ళు ఉప్పు ఒక ½ అవర్ ఎండలో పెట్టి మిక్సీకి వేసుకొని అయినా వేసుకోవచ్చు. అలాగే 1/4 గ్లాసు ఆవపిండి వేస్తున్నాను. ఆవాలు మిక్సీకి వేసుకున్నది. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను, 1 టీ స్పూను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వేరుశనగాయలు వేస్తున్నాను. నేను అదే పల్లీల ఆయిల్ అంటదే శనగకాయది, అది వేస్తున్నాను. 1 గ్లాసు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది స్పూన్తోనన్నా కలుపుకొని చేత్తోనన్నా కలుపుకోండి, కానీ బాగా క్లీన్ చేసుకొని తుడుచుకొని ఒక చుక్క కూడా నీళ్ళు ఉండకుండా తేమ ఉండకుండా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఇట్లా గ్లౌజులు వేసుకుంటే కన్నా మనకు చేతులు కూడా పండుగ వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 3 రోజుల వరకు కదిపియకుండా అట్లానే పక్కన పెట్టేసుకోవాలి. మనం పైన గాలి పారడానికి ఒక కాటన్ క్లాత్ కానీ కోల్సున్న గిన్నె కానీ మూసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 3వ రోజు చూస్తున్నాం గైస్. చూడండి గైస్, నేను ఒక జాడీకి ఒక బాటిల్కి పెట్టుకున్నాను. కానీ మీరు మాత్రం స్టీల్ మాత్రం అస్సలు వాడద్దు గైస్. స్టీల్వి ఈ పచ్చళ్ళు నిల్వ పెట్టుకోవడానికి పనికిరావు. ఇలా జాడీలు కానీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలు కానీ ముందే తీసుకోండి. గాజు బౌల్స్ అయినా కూడా పర్లేదు, గాజువి జార్లైనా. చూడండి గేస్, మనకి ఎంత బాగా 3వ రోజు బాగా ఊట ఊదిందో, ఎంత బాగుందో చూడండి గేస్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊదిపోతున్నాయి గేస్. ఈ పచ్చడిని ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది గైస్. నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందో అంతే గైస్. ఇలా ఈజీ ప్రాసెస్లో మనము చిన్న ముక్కల మామిడికాయ నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు గ్లాస్ కొలతలతో. ఇప్పుడు మనము 3వ రెసిపీ కచ్చా మ్యాంగో పాప్ స్టిక్స్ చేయబోతున్నాం. దీనికి ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని దీన్ని బాగా కడుక్కొని దీనిపైన తోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నాకు ఈ మామిడికాయకి 1 కప్పు మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఈ ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూను బ్లాక్ సాల్ట్, 1 పిడికెడంతా పుదీనాను బాగా కడుక్కొని వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు వేసుకొని దీన్ని బాగా మిక్సీకి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా దాంట్లోకి ఇలా ఫిల్టర్ పెట్టేసుకొని ఈ మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని అంతా మనము ఫిల్టర్ చేసుకోవాలి. పైన మిగిలిన పిప్పిని పడేసేయాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఈ కుల్ఫీ చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా ఉడకనివ్వాలి. చక్కెర కరిగేంత వరకు మాత్రమే దీన్ని మరగనివ్వాలి. ఇలా చక్కెర అంతా కరిగిన తర్వాత 1 టీ స్పూను
తర్వాత దీన్ని బాగా ఇలా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి 1/2 టీ స్పూను గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నాను గైస్. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టము, నేను కలర్ కోసమని వేస్తున్నాను అంతే. ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత ఇలా టీ గ్లాసుల్లో పోసుకోవాలి. ఇంట్లో ఉన్న టీ గ్లాసులైనా పర్లేదు, లేదంటే పేపర్ కప్పులు ఉంటాయి కదా అవైనా పర్లేదు, లేదంటే కుల్ఫీ మోల్డ్లు ఉంటాయి కదా అవైనా పర్లేదు, ఏమన్నా తీసుకోండి. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. టీ గ్లాసులు అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా, కాబట్టి నేను టీ గ్లాసులలో పోసి చూపిస్తున్నాను. ఇలా టీ గ్లాసులలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచ్చా మ్యాంగో మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని పైన ఫాయిల్ పేపర్ వేసేసుకొని దానికి చిన్న హోల్ పెట్టేసుకొని మనము స్టిక్స్ పెట్టేసుకోవాలి. ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా ఆ స్టిక్స్ మనము పెట్టేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న హోల్ పెట్టేసుకొని చాకుతో ఇలా స్టిక్స్ అన్నీ పెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఓవర్ నైట్ డీఫ్యూజ్లో మనం పెట్టేసుకోవాలి. ఈ గ్లాసులన్నిటినీ వీటిని మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి గైస్. వీటన్నిటిని తీసి చూడండి గైస్ ఎంత బాగా మనకి ఐస్ క్రీమ్ అయ్యిందో. దీన్ని ఒక గిన్నెలోకి నీళ్లు పోసుకొని, నార్మల్ నీళ్ళే పోసుకొని ఇలా తిప్పేస్తే మనకు ఈజీగా ఊడిస్తాయి. అంతే గైస్, ఎంతో సింపుల్గా మనము ఈ కచ్చా మ్యాంగో పాప్ స్టిక్స్ని చేసేసుకోవచ్చు. ఇలా ఈ 3 రకాల రెసిపీలను ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.